పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా బోరింగ్, దాంట్లో ఎక్కువ రిటర్న్స్ రావు అనుకుంటారు. అది తప్పు. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే పోస్ట్ ఆఫీస్లో కూడా డబుల్ డిజిట్ రిటర్న్స్ మీరు పొందొచ్చు. ఎందుకంటే జీరో రిస్క్తో డబుల్ డిజిట్ రిటర్న్స్ని పోస్ట్ ఆఫీస్లో మనం పొందడానికి అవకాశం ఉంది. ఎంతో మంది అనుకునేది 6 to 7% మించి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అనేసి. అది రాంగ్. దాని గురించే డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్లో మీ డబ్బుని డబుల్ షిఫ్ట్ వర్క్ చేయడానికి మీరు పెట్టొచ్చు. సో 2 స్కీమ్లో పెట్టి 2 స్కీమ్స్లో కూడా మీరు రిటర్న్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ విత్ ప్రాక్టికల్ క్యాల్కులేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. నంబర్ 1, పోస్ట్ ఆఫీస్ అంటే 6 to 7% రిటర్న్స్ కాదండి. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే 14 to 16% అంటే డబుల్ డిజిట్ రిటర్న్స్ సింపుల్ ఇంట్రెస్ట్ రూపంలో మీరు సంపాదించడానికి డబుల్ ఇంజిన్ స్ట్రాటజీ హెల్ప్ అవుతుంది. చూడండి, స్టాక్ మార్కెట్ అనుకున్నట్లయితే అది CAGR, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. కానీ మనకు పోస్ట్ ఆఫీస్లో దొరికేది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో డబుల్ ఇంజిన్లో 14 to 16% టార్గెట్ చేయవచ్చు. దీనికి మనం 2 ఇంజిన్లు యూజ్ చేసుకోవాలి. ఇంజిన్ నెంబర్ 1 పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇంజిన్ నెంబర్ 2 సుకన్య సమృద్ధి. ఎందుకు ఈ ఇంజిన్స్ మనం ఎంచుకోవాలి? చూడండి, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీ దగ్గర ఉన్న లంసమ్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి 7.4% రిటర్న్స్ మీకు దొరుకుతుంది. ఈ స్కీమ్లో పేరే చెప్పేలా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇది. మీరు ఇక్కడ లంసమ్ అమౌంట్ పెడితే ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో 7.4% ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ వచ్చిన రిటర్న్స్ని మనం సుకన్య సమృద్ధి అకౌంట్లో పెట్టినట్లయితే 8.2% వరకు మీరు రిటర్న్స్ సంపాదించవచ్చు. పోస్ట్ ఆఫీస్లో ఉండే స్కీముల్లో 8.2% వరకు ఇంట్రెస్ట్ వచ్చే 2 స్కీములు ఉన్నాయి. ఒకటి సుకన్య సమృద్ధి యోజన, రెండోది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. సో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సుకన్య సమృద్ధి యోజన అనేది పాపల గురించి మాత్రమే ఉండే స్కీమ్ అండి. మీ ఫ్యామిలీలో గర్ల్ బేబీ ఉంది, ఆ గర్ల్ బేబీ ఏజ్ బిలో 10 years ఉన్నట్లయితే అలాంటి వాళ్ళ గురించి సుకన్య సమృద్ధి అకౌంట్ ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ ఎంత మంచిదంటే ఈ స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే అమౌంట్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. ఈ అమౌంట్ సంపాదించే వడ్డీకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఫైనల్గా మీరు విత్డ్రా చేసుకుంటారు కదా మెచ్యూరిటీ కార్పస్, దాంట్లో కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. సో EEE కేటగిరీలో వచ్చే అత్యంత ఎక్కువ రిటర్న్స్ని సంపాదించి ఇచ్చే చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి సుకన్య సమృద్ధి యోజన. సో మనం ఈ డబుల్ ఇంజిన్ స్ట్రాటజీ ఆడపిల్లల గురించి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే 14 to 16% రిటర్న్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5 లక్షల రూపాయల డబ్బు ఉంది, లంసమ్ అమౌంట్ ఉంది. దాన్ని మీరు ఏం చేయాలి? స్టెప్ 1 ఏంటి? POMISలో పెడతారు, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎవ్రీ మంత్ మీరు 5 lakh rupees పెట్టారు కాబట్టి మీకు వచ్చే మంత్లీ ఇన్కమ్ ఎంత? 3083 rupees. ఆ డబ్బుని మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఎవ్రీ మంత్. సో ఇక్కడ 7.4% ఇంట్రెస్ట్ రేటు మీకు దొరుకుతుంది కదా పర్ ఇయర్. దాన్ని మంత్కి డివైడ్ చేసి మీకు ఇస్తారు. అలానే సుకన్య సమృద్ధి యోజనలో మీకు 8.2% వరకు మీరు ఇంట్రెస్ట్ని సంపాదించవచ్చు. సో ఇక్కడ వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ మీరు పనిలోకి జాయిన్ చేస్తూ ఉన్నారు. ఇంజిన్ నెంబర్ 1, ఇంజిన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎంతవరకు మనం రిటర్న్స్ ప్లాన్ చేసుకోవచ్చు? కెపాసిటీ ఎంత? ఈ డబుల్ ఇంజిన్ ద్వారా మనం ఎంత సంపాదించవచ్చు? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మీరు 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారా? దానికి ఎవ్రీ మంత్ మీకు 3083 rupees దొరికిందా? దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఎక్కడ? సుకన్య సమృద్ధి అకౌంట్లో. చూడండి, 15 సంవత్సరాలు మీరు ఇలానే కంటిన్యూ చేసినట్లయితే 3083 rupees into 12, ఇది 1 సంవత్సరానికి. ఇలానే మీరు 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తారు. అలా కంటిన్యూ చేసినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5.5 లక్షల రూపాయలు. ఇది కంప్లీట్లీ ప్రాఫిట్ అండి. ఇది ఈ 5.5 lakhs ఉంది కదా, ప్రాఫిట్ ని రీఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు. ఇక్కడున్న 5 lakh rupees అలానే ఉంది. 15 సంవత్సరాల్లో
మీ ప్రాఫిట్ 5.5 lakh రూపీస్ గ్రోత్ అయ్యింది. ఆల్రెడీ అది ఇన్వెస్టెడ్గా కూడా ఉంది. సో 5.5 లక్షల రూపాయలని సంపాదించి దాన్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టింది. 15 years మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా, ఆ అమౌంట్ కార్పస్ ఎంత అయింది? 15 yearsలో సుకన్య సమృద్ధి అకౌంట్లో ఈ 3083 రూపీస్ ఇంటూ ఎవ్రీ మంత్ అని చూసుకున్నట్లయితే 10,65,000 రూపాయల వరకు కార్పస్ బిల్డ్ అయింది 15 సంవత్సరాల్లో. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. సుకన్య సమృద్ధి అకౌంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్నట్లయితే ఇప్పుడు పాప ఏజ్ 1 year అనుకోండి, పాప పుట్టింది 1 year తర్వాత మీరు సుకన్య సమృద్ధి అకౌంట్ని ఓపెన్ చేశారు. పాప ఏజ్ 1 year. ఈ స్కీమ్లో మీరు కాంట్రిబ్యూషన్ చేసేది అప్ టు 15 years అండి. సో పాప ఏజ్ 16 years అయ్యేంత వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉండాలి. దాని తర్వాత 15 years మీరు కాంట్రిబ్యూట్ చేశారు. సుకన్య సమృద్ధి అకౌంట్ మెచ్యూర్ అయ్యేది 21 years అయిన తర్వాత. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 15 years డబ్బు పెడతారు, దాని తర్వాత ఆపేస్తారు. నెక్స్ట్ 6 years వితౌట్ ఎనీ కాంట్రిబ్యూషన్ వడ్డీని సంపాదించి ఇస్తుంది. సో ఇక్కడ మనం తీసుకున్న ఏజ్ 1 year కదా స్టార్ట్ చేసినప్పుడు, మెచ్యూర్ అయ్యే వరకు పాప ఏజ్ 22 years అవుతుంది. సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఈ 15 years వరకు వదిలితే 10.65 lakh అవుతుంది. అదే మీరు మెచ్యూరిటీ వరకు వెయిట్ చేశారనుకోండి, అప్ టు 21 years మీరు వెయిట్ చేసినట్లయితే 17 lakh రూపీస్ 17 లక్షల రూపాయల వరకు కార్పస్ బిల్డ్ అవుతుంది. మీ 5 లక్షల రూపాయలు సేఫ్గా ఉంది. ఇంకా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అలానే ఉంది. ఓకే, దాని తర్వాత అది సంపాదించి ఇచ్చిన డబ్బు ఇంత పెద్ద కార్పస్ని బిల్డ్ చేసి ఇస్తుంది. సో మీరు గనక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బుని 15 సంవత్సరాల వరకు కంటిన్యూ చేసి ఇలా కాంట్రిబ్యూట్ చేసినట్లయితే 21 years మీరు వెయిట్ చేసినట్లయితే 17 లక్షల రూపాయలు ప్రాఫిటే ఉంటుంది. మీ అసలు 5 లక్షల రూపాయలు అలానే మీ చేతికి దొరుకుతుంది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కంపేర్ చేయాలి మనం. ఏం కంపారిజన్? మనం ఇంతవరకు క్యాల్కులేట్ చేసింది 5 లక్షల రూపాయల డబ్బు నా దగ్గర ఉన్నట్లయితే లంసమ్. లేదండి, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్లో POMIS అకౌంట్లో సింగిల్ అకౌంట్లో మ్యాక్సిమం 9 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. నేను దీన్ని కంప్లీట్గా వాడుకుంటా అన్నట్లయితే ఇండివిజువల్ అకౌంట్ 9 లక్షల రూపాయలు పెడితే నాకు ఎంతవరకు అర్నింగ్స్ అనేది అవుతుంది, దాన్ని క్యాల్కులేట్ చేయాలి. మీరు గనక జాయింట్ అకౌంట్లో పెట్టినట్లయితే, జాయింట్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు అన్నట్లయితే 15 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. సో అలాంటప్పుడు మాకు ఎంత అమౌంట్ దొరుకుతుంది? ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 15 lakhs లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి 15 సంవత్సరాలు మేము వెయిట్ చేసినట్లయితే ఏమవుతుంది, దాని గురించి ఇప్పుడు చూడాలి. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలండి. చూడండి, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ ఉంది కదా, ఇది యూజువల్గా 5 years లాక్-ఇన్ ఉంటుంది. ఓకే, సో మీరు పెట్టిన 5 లక్షలో 9 లక్షలో లేదా 15 లక్షల రూపాయలు ఎవ్రీ 5 years తర్వాత ఫ్రీ అవుతుంది, అంటే మెచ్యూరిటీ అవుతుంది. దాన్ని మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, వద్దంటే రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చేసుకున్న అజంప్షన్ ఏంటి అన్నట్లయితే, మీరు 15 years పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ని కంటిన్యూస్గా యాక్టివ్గా ఉంచుతారు అనేది ఒక అజంప్షన్ అండి. ఎందుకంటే ఇక్కడున్న 5 lakh రూపీస్ 15 సంవత్సరాలు నా గురించి పని చేయాలి. ఈ 5 lakh రూపీస్ అప్పుడు మాత్రమే ఈ 17 lakhs 15 lakhs 10 lakhs ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకరు ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు 15 years, ఈ స్కీమ్ ఈ ఇంజిన్ పనిచేస్తూనే ఉండాలి. ఇక్కడ వచ్చిన రిటర్న్స్ సుకన్య సమృద్ధి అకౌంట్లో సెకండ్ ఇంజిన్లా పని చేయాలి. సో అప్పుడే మాకు ఎక్కువ రిటర్న్స్ ప్లాన్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే 5 lakh కాకుండా 9 lakhs 15 lakhs పెట్టినట్లయితే ఎంతవరకు కార్పస్ని బిల్డ్ చేయొచ్చు? విత్ 5 lakh రూపీస్ 17 లక్షల రూపాయల వరకు మనం ప్లాన్ చేసుకున్నాం కదా. ఇప్పుడే చూసారు కదా, 5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్, అది కూడా సేఫ్గా ఉంటూ 17 లక్షల రూపాయల ప్రాఫిట్ని సంపాదించి ఇస్తుంది సుకన్య సమృద్ధి అకౌంట్లో మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్. సో అలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత కార్పస్ బిల్డ్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉంటే మీ మంత్లీ కాంట్రిబ్యూషన్ సుకన్య సమృద్ధి అకౌంట్కి 3083 రూపీస్. 15 సంవత్సరాల్లో మీ ఇన్వెస్ట్మెంట్ 5.5 లక్షలు. 15 సంవత్సరాల్లో సుకన్య సమృద్ధి అకౌంట్లో ఉండే కార్పస్ 10,65,000. ఫైనల్ మెచ్యూరిటీ అని చూసుకున్నట్లయితే 17 lakh రూపీస్ అవుతుంది 21 years. టోటల్ రిటర్న్స్ ఎంత అయింది?
16.28%. అంటే 5 లక్షల రూపాయలు పెట్టాము, 17 lakh రూపీస్ అయింది కదా. ఈ 17 lakhని 21 yearsకి డివైడ్ చేసి చూసినట్లయితే 5 లక్షల రూపాయల్లో ప్రతి సంవత్సరానికి 16.28% రిటర్న్స్ సంపాదించి ఇచ్చినట్టు. ఓకే, అలా మనం తీసుకున్నట్లయితే ఇది యాన్యువల్ సింపుల్ రిటర్న్స్ అండి, 16%. సో 9 లక్షల రూపాయలు మీరు పెట్టారనుకోండి, నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, దాన్ని నేను వాడుకుంటున్నాను అన్నట్లయితే 5,500 రూపాయలు మీ మంత్లీ కాంట్రిబ్యూషన్. 15 సంవత్సరాల్లో మీ కాంట్రిబ్యూషన్ సుకన్య సమృద్ధి అకౌంట్ కి దాదాపు 10 లక్షల రూపాయలు అవుతుంది. అదే 15 years లో 10 లక్షల రూపాయల మీ ఇన్వెస్ట్మెంట్, 9,18,000 రూపాయల రిటర్న్స్, అంటే టోటల్ 19 lakh రూపీస్ కార్పస్ అవుతుంది. 21 years వరకు మీరు అలానే ఉన్నట్లయితే ఈ 15 years తర్వాత మీరు ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూట్ చేయరు. 21 years ఎండ్కి 30,77,000 రూపాయలు అవుతుంది. 30 లక్షల రూపాయల కార్పస్. 16.29% సింపుల్ యాన్యువల్ రిటర్న్, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ రూపంలో మనం క్యాల్కులేట్ చేసినట్లయితే 16.29%. అదే మీరు గనక జాయింట్ అకౌంట్లో పెడతారు అన్నట్లయితే 15 lakh రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 9,250 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 15 సంవత్సరాల్లో 16.5 లక్షల రూపాయల వరకు అవుతుంది. టోటల్ కార్పస్ 31.97, అంటే దాదాపు 32 లక్షల రూపాయలు అవుతుంది. 21 years తర్వాత, అంటే మెచ్యూరిటీ టైంకి, సుకన్య సమృద్ధి అకౌంట్ మెచ్యూర్ అయ్యే టైంకి 51 లక్షల రూపాయల కార్పస్ బిల్డ్ అవుతుంది. మీరు పెట్టిన 15 lakh రూపీస్ అలానే సేఫ్ గా ఉంటూ 51 lakh రూపీస్ వరకు కార్పస్ ని బిల్డ్ చేసి ఇస్తుంది. అది కూడా 21 సంవత్సరాల్లో 51 లక్షల రూపాయల కార్పస్. అగైన్ పర్సెంటేజ్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ అని చూసుకున్నట్లయితే 16.29% అండి. సో 15 lakh ని మీరు వాడుకున్నట్లయితే 51 lakh కార్పస్ సెపరేట్ గా ఉంది, ఈ 15 lakh కూడా ఉంటుంది. సో 65 lakh రూపీస్ ఇవి రెండు కలిపి మీ దగ్గర టోటల్ కార్పస్ ఉన్నట్టు అట్ ద ఎండ్ ఆఫ్ 21 years. మీరు వద్దు అనుకున్నట్లయితే 15 lakhs నాకు సరిపోదండి అన్నట్లయితే ఇంకా ఎక్కువ సంపాదించడానికి, అంటే ఈ కార్పస్ ఎక్కువ అవ్వడానికి ఇంకొక మార్గం ఉంది. అదేంటి? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో మాక్సిమం 9 lakh రూపీస్ కదా. ఇద్దరు ఇండివిజువల్స్, అమ్మ నాన్న, 9 lakh రూపీస్ సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే టోటల్ 18 లక్షల రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సో మీ మంత్లీ కాంట్రిబ్యూషన్ 5,500 into 2 అవుతుంది. అంటే 11,000 రూపీస్ వరకు పర్ మంత్ మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అలా చేసుకున్నట్లయితే ఈ 30 లక్షల రూపాయల కార్పస్ ఉంది కదా, ఇలాంటివి 2 అకౌంట్లు అవుతాయి. 9 lakh రూపీస్ సెపరేట్గా, ఇంకొకరు 9 lakh రూపీస్ సెపరేట్గా. సో 61 lakh రూపీస్ కన్నా ఎక్కువ కార్పస్ ఈ 2 అకౌంట్ స్ట్రాటజీని మీరు వాడుకున్నట్లయితే హెల్ప్ అవుతుంది. జాయింట్ అకౌంట్ కాకుండా సింగిల్ అకౌంటే 2 ఓపెన్ చేయాలి. సో మీరు ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీ ఆడపిల్ల భవిష్యత్తు గురించి, ఎడ్యుకేషన్ను, ఫారిన్కి సెండ్ చేయాలనుకుంటున్నాము, పెళ్లి ఖర్చుల గురించి, అలాంటి ప్లాన్స్కి ఇలా మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ని వాడుకోవచ్చండి. డబుల్ డిజిట్ సింపుల్ ఇంట్రెస్ట్ తో పాటు, అంటే ఎలాంటి రిస్క్ లేకుండా పోస్ట్ ఆఫీస్ ఇంత పెద్ద కార్పస్ ని బిల్డ్ చేసి ఇస్తుంది. చూడండి, ఈ స్ట్రాటజీని మీరు వాడుకోవాలంటే కొన్ని రూల్స్ ని పాటించాలి. ఆ రూల్స్ ఏంటి? సుకన్య సమృద్ధి అకౌంట్ లో మీరు సంవత్సరానికి 1.5 lakh కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం లేదు. సో డివైడెడ్ బై 12 అనుకున్నట్లయితే 12,500 పర్ మంత్ మాక్సిమం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 9 lakh రూపీస్ ఇలా 2 POMIS అకౌంట్ని మనం స్టార్ట్ చేసినట్లయితే మంత్లీ అర్నింగ్ 5,500 ఒక అకౌంట్లో, 5,500 ఇంకో అకౌంట్లో. సో టోటల్ 11,000 రూపీస్ మనకు అర్నింగ్ అవుతుంది. సో ఈ 12,500 లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మనం వీఆర్ నాట్ క్రాసింగ్ దట్ లిమిట్ అండి. సో 11,000 రూపీస్ వీఆర్ వెల్ విత్ ఇన్ ద సేఫ్టీ లిమిట్. ఇంకొకటి ఏంటంటే, మీరు సుకన్య సమృద్ధి అకౌంట్లో పెట్టే టోటల్ అమౌంట్కి ట్రిపుల్ ఎగ్జామ్ట్ బెనిఫిట్ దొరుకుతుంది. మీరు ఎలాంటి ట్యాక్స్ చెల్లించవలసిన పని లేదు. అండ్ 15 years మాత్రమే మీరు కాంట్రిబ్యూట్ చేస్తారు. దాని తర్వాత మీరు 21 years వరకు వెయిట్ చేసినట్లయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది దొరుకుతుంది. మధ్యలో మీరు గనక ఏదైనా, అంటే పాపకి ఏజ్ 18 years అయిపోయింది, దాని తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ టోటల్ కార్పస్, మీ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 50% వరకు మీరు తీసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుంది అన్నట్లయితే మీ పాప భవిష్యత్తు గురించి ఇలా ప్లాన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్లు అంటే బోరింగ్, ఎక్కువ రిటర్న్స్ రాదు అనేది అబద్ధం. అయినా కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ఇంత పెద్ద కార్పస్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం పోస్ట్ ఆఫీస్ అండి. ఎందుకంటే మీరు బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు అనుకోండి, ఒక FD చేస్తారు, ఇంకేదో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒకవేళ ఆ బ్యాంకులో ఏదో ప్రాబ్లం జరిగింది, బ్యాంక్ క్లోజ్ అయిపోయింది, అలాంటప్పుడు మీకు దొరికేది
5 లక్షల రూపాయల వరకు మాత్రమే. మీరు 20 లక్షల రూపాయలు పెట్టారు, బ్యాంకుకి ప్రాబ్లం అయితే మీకు తిరిగి వచ్చేది 5 లక్షల రూపాయలు మాత్రమే. DICGC, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద అంత వస్తుంది. కానీ పోస్ట్ ఆఫీస్ లో అలాంటి లిమిట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ. సో ప్లాన్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది అన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే ఎవరైతే పిల్లల భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో లింక్ ని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.